హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. నియంత్రిత అణు సంలీనంలో క్రింది వాటిలో ప్రధాన ఇంజనీరింగ్ సవాలు ఏది? న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీలో చైనా ఒక కీలక ముందడుగు వేసింది అని ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. డి ఆకారపు టొరాయిడల్ ఫీల్డ్ మ్యాగ్నెట్ను విజయవంతంగా పరీక్షించింది అని చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఈ క్వశ్చన్కి ఎలిమినేషన్ టెక్నిక్లో ఈజీగా మనము ఆన్సర్ని తీసుకురాగలము. ఫస్ట్ మనము ఆప్షన్ సిని ఎలిమినేట్ చేయవచ్చు. యురేనియం సుసంపన్నతను నివారించడం. యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది మనకి న్యూక్లియర్ ఫిజన్ అంటే అణు విచ్ఛిన్న ప్రక్రియలో మనం చూస్తాము. అణు విచ్ఛిన్న ప్రక్రియలో హెవీ న్యూక్లియైని లైటర్ న్యూక్లియస్గా విచ్ఛిన్నం చేయడం ద్వారా అక్కడ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇదే సమయంలో యురేనియం ఎన్రిచ్మెంట్ కూడా మనం చూడవచ్చు. బట్ అణు సంలీన ప్రక్రియలో న్యూక్లియర్ ఫ్యూజన్లో మనము లైటర్ న్యూక్లియస్ని ఫ్యూజన్ ద్వారా హెవియర్ న్యూక్లియైగా మారుస్తాము. తద్వారా ఈ ప్రాసెస్లో ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ఫ్యూజన్ రియాక్టర్స్లో మనము హైడ్రోజన్ ఐసోటోప్స్ లైక్ డ్యూటీరియం, ట్రిటియంని ఫ్యూయల్గా ఉపయోగిస్తాము. యురేనియం అనేది కంప్లీట్గా ఫ్యూజన్లో ఇర్రిలెవెంట్. సో సిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. అలానే ఆప్షన్ డిని కూడా ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎందుకు అంటే రేడియో యాక్టివ్ వేస్ట్ యొక్క హాఫ్ లైఫ్ని తగ్గించడం. ఇది ఫ్యూజన్లో కంటే ఫిజన్లో ఎక్కువగా రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతుంది. యురేనియం, ప్లూటోనియం వంటి హై రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని మనము ఫిజన్లో ఉపయోగిస్తాము. ఫ్యూజన్లో చాలా తక్కువ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అలానే ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్ యొక్క హాఫ్ లైఫ్ అనేది ఫిజికల్ ప్రాపర్టీ. దానిని మనము మార్చడానికి ఉండదు. హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ద్వారా తగ్గించడం, పెంచడం జరగదు. సో డి అనేది కూడా రాంగ్ అవుతుంది అండి. నెక్స్ట్ ఆప్షన్ ఏ కూడా రాంగ్. భారజలాన్ని సమర్థవంతమైన న్యూట్రాన్ మోడరేటర్గా అభివృద్ధి చేయడం. హెవీ వాటర్ మోడరేటర్స్ అనేవి మనము న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్స్లో చూస్తాము. న్యూక్లియర్ ఫిజన్లో ఎనర్జీని రిలీజ్ చేయడం కోసం సస్టైన్ చైన్ రియాక్షన్ అవసరం అవుతుంది. ఈ సస్టైన్ చైన్ రియాక్షన్ కొరకు న్యూట్రాన్స్ను స్లో డౌన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువలన ఈ మోడరేటర్స్ను న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్స్లో ఉపయోగిస్తారు. బట్ ఫ్యూజన్ రియాక్టర్స్లో వీటి అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అత్యంత వేడి ప్లాజ్మాను స్థిరమైన పరిమిత స్థితిలో నిర్వహించడం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్లో మనము లైటర్ న్యూక్లియస్ని ఫ్యూజన్ ద్వారా హెవియర్ న్యూక్లియైగా మారుస్తాము. ఈ ప్రక్రియ కొరకు అల్ట్రా హై టెంపరేచర్స్ సుమారు 100 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ అవసరమవుతాయి. ఈ టెంపరేచర్స్లో ఒక మెటీరియల్ యొక్క స్టేట్ సాలిడ్, లిక్విడ్ మరియు గ్యాసియస్ స్టేట్ అని చెప్పుకుంటాము. ఈ 3 స్టేట్స్ కాకుండా 4th స్టేట్ ప్లాజ్మా స్థితికి చేరుకుంటుంది. సో ఈ 4th స్టేట్లోని ప్లాజ్మాను మనము ఒక స్థిరమైన స్థితిలో, పరిమిత స్థితిలో నిర్వహించడం కోసం ఎక్స్ట్రీమ్లీ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఇంత టెంపరేచర్స్లో ఏ మెటీరియల్ కూడా ప్లాజ్మాని హోల్డ్ చేయలేదు. కాబట్టి ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చైనా దానినే డెవలప్ చేసింది. టొరాయిడల్ ఫీల్డ్ మ్యాగ్నెట్ని ఇక్కడ డెవలప్ చేస్తూ అల్ట్రా హాట్ ప్లాజ్మాను ఈ విధంగా కంటైనర్లో బంధించడానికి ఒక కేజ్ లాగా మ్యాగ్నెటిక్ కేజ్ను క్రియేట్ చేస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? బి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రాజెక్టులకు వెనుకటి తేదీలతో అనుమతులిచ్చే పాలనా ఉత్తర్వులు చెల్లవు. కేంద్ర ప్రభుత్వ 2021 ఆఫీస్ మెమొరాండం రద్దు. పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన అంశాలలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు. అయితే ఈ తీర్పులో ఒక ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే భారీ మొత్తాలను వెచ్చించిన నిర్మాణాలకు ప్రజా ప్రయోజనాల రీత్యా మినహాయింపుని ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్కి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క లేటెస్ట్ తీర్పుని మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం 2021లో పర్యావరణ అనుమతుల కోసం ఒక ఆఫీస్ మెమొరాండంను తీసుకువచ్చింది. దీని ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలకు
బ్యాక్ డేట్తో వెనుకటి తేదీతో అనుమతులను ఇచ్చేలా ఈ ఉత్తర్వులలో నిబంధనలను పొందుపరిచింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను రద్దు చేసింది. ఏ భవన నిర్మాణమైనా పర్యావరణ అనుమతులతోనే ప్రారంభించాలి అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు నిర్మాణాలకే వర్తిస్తుంది అని తెలిపింది. అంటే ఈ తీర్పు వెలువడిన తర్వాత నుంచి ప్రాజెక్టులు ఈ విధంగా బ్యాక్ డేట్తో అనుమతులు లభించవు. అయితే ఇప్పటికే బ్యాక్ డేట్తో అనుమతులు పొంది ఆరంభమైన ప్రాజెక్టులకు కూల్చివేతల వంటి ప్రతికూల చర్యల నుంచి రక్షణను కల్పించింది. అంటే వాటెవర్ ఇప్పటి వరకు జరిగిపోయింది అండ్ వాటిని మేము డిమాలిష్ చేయము. బట్ భవిష్యత్తులో తీసుకునే ప్రతి ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ప్రకారమే ఉండాలి అండ్ భవిష్యత్తులోని ప్రాజెక్టులకు బ్యాక్ డేట్తో నిర్మాణ అనుమతులను ఇవ్వడం కుదరదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఈ విధంగా ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్స్ని పర్మనెంట్గా సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ద్వారా ఇటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే నో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, ఓన్లీ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ మాత్రమే. అంటే భవిష్యత్తులోని నిర్మాణాలకి ఇది వర్తిస్తుంది. అలానే 2021 ఆఫీస్ మెమరాండంని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే 2017 నాటి వన్ టైమ్ స్కీమ్ని మాత్రం సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇటువంటి వాటికి ముందస్తు పర్యావరణ అనుమతులు లేకపోతే వన్ టైమ్ సెటిల్మెంట్ కింద వాటికి ఈ పర్యావరణ అనుమతులను అందించవచ్చు. సుప్రీంకోర్టు యొక్క న్యూ రూలింగ్ ఏం చెప్తుంది అండి? ఇండస్ట్రియల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైనా కానీ ఫ్రెష్ బ్యాక్ డేటెడ్, అంటే ఇక నుంచి ఏ విధమైన ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే బ్యాక్ డేట్స్తో అనుమతులు అనేవి లభించవు అని చెప్తుంది. ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ని మొదలు పెట్టక ముందే ప్రయర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి తీసుకోవాలి అని సుప్రీంకోర్టు రూలింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు లీగల్ లాజిక్ ఏం చెప్తుంది అండి? ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్లో డెవలప్మెంట్ పేరుతో ఎన్విరాన్మెంట్ను ధ్వంసం చేయకూడదు అని, ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించిన తరువాత పర్యావరణ అనుమతులను తీసుకున్న పిదప మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి అని, రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో ఒక భాగం అని, అందువలన ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను దెబ్బతీసే విధంగా అభివృద్ధి ఉండకూడదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. అందువలనే విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను పర్యావరణపరమైన మినహాయింపులు పొందడానికి పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 3 కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పించింది అని ధర్మాసనం గుర్తు చేసింది. అంటే ఖచ్చితంగా పర్యావరణ అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టాలి. కానీ కొన్ని సందర్భాలలో ఆ నిర్మాణాలు పర్యావరణ పరంగా సాధ్యం కాకపోయినప్పటికీ విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా వాటిని చేపట్టడానికి కేంద్రానికి అధికారం ఉంది అని కూడా చెప్తుంది. బట్ దీనిని లూప్ హోల్గా మాత్రం ఉపయోగించుకోకూడదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలానే నిర్మాణాలకు కొన్ని సందర్భాలలో రెట్రోస్పెక్టివ్ క్లియరెన్స్ని కూడా ఇవ్వవచ్చు. కానీ ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని మరియు స్ట్రిక్ట్ స్టాట్యూటరీ నోటిఫికేషన్స్ ద్వారా చాలా స్పష్టంగా వాటిని ఇండివిజువల్గా అనుమతించాల్సి ఉంటుంది. అంటే ఒక బల్క్గా ఒక నోటీస్ ఇచ్చేసి అన్ని ప్రాజెక్టులకి అనుమతి కాకుండా ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రాజెక్టును అసెస్ చేస్తూ అవసరమైన వాటికి స్ట్రిక్ట్ స్టాట్యూటరీ నోటిఫికేషన్స్ ద్వారా అనుమతినివ్వచ్చు. అలానే సుప్రీంకోర్టు ద్వారా ఆర్టికల్ 142ని ఉపయోగించి, అంటే కంప్లీట్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి సుప్రీంకోర్టు కూడా అనుమతులను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టవద్దు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జలంతర్గామి విధ్వంసక నౌక మచిలీపట్నం ప్రారంభం. ఈ ఆర్టికల్ ఐఎన్ఎస్ మచిలీపట్నాన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం గురించి వివరిస్తుంది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ భారత నౌకాదళం కోసం మచిలీపట్నం అనే పేరుతో నిర్మించిన జలంతర్గామి విధ్వంసక నౌకను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. భారత్ నిర్మిస్తున్న జలంతర్గామి విధ్వంసక నౌకల పరంపరలో ఇది 7వది. ఐఎన్ఎస్ మాహే క్లాస్
యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లో ఇది 7వది. మొత్తం 8 సిరీస్లలో ఇది 7వది. ఈ నౌక సముద్ర గర్భంలో నిఘా ఉంచేందుకు, జలాంతర్గాముల విధ్వంసానికి, తక్కువ శ్రేణి సముద్రయాన కార్యకలాపాలకు కావలసిన సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. దీనిని 2026 జూలై 29న అధికారికంగా ప్రారంభించారు. ఇది అనేక అడ్వాన్స్డ్ ఫీచర్స్ని కలిగి ఉంది. లైక్ లేటెస్ట్ రాడార్స్ మరియు సెన్సార్స్తో పాటు స్టెల్త్ ఫీచర్స్, పంప్ జెట్ ప్రొపల్షన్, ASW సోనార్స్ అండ్ వెపన్స్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. దీని యొక్క కీ స్పెసిఫికేషన్స్ అండ్ క్యాపబిలిటీ మనం చూస్తే సబ్ సర్ఫేస్ సర్వేలెన్స్ కొరకు, అంటే సముద్ర తలంలో నిఘా వ్యవస్థ కొరకు, మరియు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి, లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్లోను, మైన్ వార్ఫేర్ అంటే సముద్ర గర్భంలో మైన్స్ను వదిలివేయడం ద్వారా ఇవి ఆ ప్రాంతంలోని నౌకలను ధ్వంసం చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి మైన్ వార్ఫేర్లో కూడా ఇవి సహాయపడతాయి. రీసెంట్గా మనం చూసాము, హార్మూజ్ జలసంధిలో అనేక మైన్స్ని మేము వదిలేసాము అని ఇరాన్ చెప్తుంది. ఏ ప్రాంతంలో ఆ మైన్స్ని వేసామో మాకు తెలియదు అని. కాబట్టి జాగ్రత్తగా హార్మూజ్ జలసంధిని దాటినప్పుడు నౌకలు వెళ్ళాలి అని ఇరాన్ గతంలో చెప్పింది. సో అదే ఈ మైన్ వార్ఫేర్ అంటే. దీని యొక్క డైమెన్షన్స్ చూడండి. 78 మీటర్స్ లెంత్ మరియు 11.36 మీటర్స్ విడ్త్తో పాటు డ్రాట్ 2.7 మీటర్స్ ఉంటుంది. డ్రాట్ అంటే నౌక యొక్క బాటమ్ పాయింట్ నుంచి వెర్టికల్ డిస్టెన్స్, వాటర్ స్ట్రైట్ లైన్ నుంచి ఎంత ఉంటుంది అనే దానిని మనము డ్రాట్ అని పిలుస్తాము. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా వాటర్ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు అండ్ ఇందులో షిప్ ఈ విధంగా ఉన్నప్పుడు, సో ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే, ఈ అలలు కాకుండా ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఈ లోయెస్ట్ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి ఉండేదానినే మనము డ్రాట్ అని పిలుస్తారు. ఇక స్పీడ్ అండ్ ఎండ్యూరెన్స్ మనం చూస్తే INS మచిలీపట్నం మ్యాక్సిమం స్పీడ్ 25 నాట్స్ మరియు దీని యొక్క రేంజ్ 1800 నాటికల్ మైల్స్గా చెప్పవచ్చు. ఇక ప్రొపల్షన్ అనేది పంప్ జెట్ టెక్నాలజీ ప్రొపల్షన్ ఇందులో వినియోగిస్తున్నారు. ఇవి INS మచిలీపట్నం యొక్క కీ స్పెసిఫికేషన్స్. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండి? ఇది భారతదేశం యొక్క కోస్టల్ సెక్యూరిటీని బూస్ట్ చేస్తుంది మరియు సముద్ర గర్భంలో ఉండే థ్రెట్స్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అండ్ మరొక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సుమారు 80% ఇండిజినస్ కాంపోనెంట్స్తోనే దీనిని నిర్మిస్తున్నారు. కొచ్చిన్ డాక్యార్డ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. సో ఆత్మనిర్భర్ భారత్లో అనదర్ అచీవ్మెంట్గా దీనిని చెప్పవచ్చు. ఈ INS మచిలీపట్నం పేరును భారత తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రేవు పట్టణమైన మచిలీపట్నం పేరుతో నిర్మించారు. మచిలీపట్నం భారత చరిత్రలో చాలా ప్రాముఖ్యతను కలిగిన హిస్టారికల్ పోర్ట్ సిటీ. సో ఈ పేరుతో ఈ INS మచిలీపట్నాన్ని నిర్మించారు. అండ్ ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఇది INS మచిలీపట్నానికి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. BS3 వాహనాలలో కొన్ని రబ్బరు భాగాలు మార్చాల్సి రావచ్చు. E20 వాడకంపై మంత్రి గడ్కరీ. ఇటీవల ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ E20 పెట్రోల్ వాడకం మీద కొంతమంది ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఈ ఆందోళనల మీద రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశంలో 2016 ముందు తయారైన BS3 వాహనాలను E20 ఇంధనంతో నడిపినప్పుడు వాటిలోని కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు దెబ్బతినే అవకాశం ఉంది అని ఆయన పేర్కొన్నారు. E20 వాడటం వలన మైలేజీ తగ్గుతుంది అన్న ఆందోళనలపై ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. కేవలం ఇంధనమే కాకుండా పలు ఇతర అంశాలు కూడా వాహన మైలేజీని ప్రభావితం చేస్తాయని వాహన తయారీ సంస్థలు, వాహన ఇంజిన్ పరీక్షా సంస్థలు స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. అలానే ద్విచక్ర వాహనాలు, కార్లపై E20 ఇంధన ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్, సియామ్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించాయి అని చెప్పారు. E20 ఇంధనం వాడేందుకు ఈ వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు అని ఆ అధ్యయనం తేల్చింది అని గడ్కరీ గారు స్పష్టం చేశారు.
అయితే E20 వాడకం మీద అనేక ఆందోళనలు అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అని, సుమారు 6 to 10% ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అయ్యే ప్రమాదం ఉంది అని, అలానే E20 ఫ్యూయల్ మాయిశ్చర్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. దీనివలన ఇంజిన్ మిస్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది అండ్ ఎక్కువ సార్లు మనము ఇంజిన్ని స్టార్ట్ చేస్తూ ఇగ్నైట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ మేజర్ ఇష్యూ కరోజన్ ఆఫ్ కాంపోనెంట్స్. నితిన్ గడ్కరీ గారు కూడా దీనిని స్పష్టం చేశారు. ఇథనాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్న కొద్దీ అల్యూమినియం మరియు రబ్బర్ కాంపోనెంట్స్ లైక్ ఫ్యూయల్ లైన్స్ కావచ్చు, గాస్కెట్స్, సీల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలానే గంక్ అండ్ డిపాజిట్ ఫార్మేషన్. ఫ్యూయల్ కంబషన్ తర్వాత ఈ రెడెండెంట్ గంక్ ఏదైతే ఉంటుందో అది పేరుకుపోతూ ఉంటుంది. అలానే షార్ట్ స్టోరేజ్ లైఫ్ కూడా ఇందులో డిసడ్వాంటేజ్గా చెప్పవచ్చు. E20 ఫ్యూయల్ లాంగ్ స్టోరేజ్కి పనికిరాదు. సో ఈ విధంగా కొన్ని డిసడ్వాంటేజెస్ ఇందులో మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3040 మంది చేతిలోనే 104 లక్షల కోట్ల రూపాయల సంపద. 360 వన్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2026 జాబితా. ఈ ఆర్టికల్ ఇటీవల క్రిసిల్ ఇంటెలిజెన్స్ కొలాబరేషన్తో రూపొందించబడిన 361 వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2026కు సంబంధించిన గణాంకాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. అయితే కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ మాత్రం చాలా కొద్ది మంది చేతుల్లో మాత్రమే కేంద్రీకృతం అవుతుంది అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఈ నివేదిక ప్రకారం సుమారు 3040 మంది చేతులలోనే 104 లక్షల కోట్ల సంపద అనేది కేంద్రీకృతమైంది. ఇది భారతదేశం యొక్క నామినల్ జీడిపిలో 30% సమానం. అయితే ఈ 3040 మందిని ఎలాగా ఎంచుకున్నారు? ఎంట్రీ థ్రెషోల్డ్ 420 కోట్ల పైబడి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ లిస్టులో చోటు కల్పించారు. అంటే ఈ 3040 మందిలో కనీసం 425 కోట్లు సంపద కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే స్థానం కల్పించబడింది. ఈ లిస్టులోని టాప్ ర్యాంకింగ్స్ చూడండి. ఇండివిజువల్ వెల్త్ క్రియేటర్స్లో అంబానీ ఫ్యామిలీ ముందుగా ఉన్నారు. అనంత్ అంబానీ, ఇషా అంబానీ మరియు ఆకాష్ అంబానీ ఈ ముగ్గురు ఈక్విటీ వెల్త్ ఒక్కొక్కరికి 2.75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇక భారతదేశంలో 1 లక్ష కోట్ల బిజినెస్ కలిగిన ఫ్యామిలీలు 12 ఉన్నాయి. అదానీ కంపెనీ ఇందులో మొదటి వరుసలో ఉండగా తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన అంబానీ ఫ్యామిలీ, భారతీ ఎయిర్టెల్కి చెందిన మిట్టల్, సన్ ఫార్మాకి చెందిన సంఘ్వి ఫ్యామిలీ, షాపూర్జీ పల్లాన్జీ లిమిటెడ్కి చెందిన మిస్త్రీ ఫ్యామిలీ మరియు HCL టెక్నాలజీస్కి చెందిన నాడార్ ఫ్యామిలీ, JSW గ్రూప్కి చెందిన జిందాల్ ఫ్యామిలీ, డీమార్ట్కి చెందిన దమానీ ఫ్యామిలీ మరియు ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన బిర్లా ఫ్యామిలీ, వేదాంత గ్రూప్కి చెందిన అగర్వాల్ ఫ్యామిలీ, విప్రోకి చెందిన ప్రేమ్జీ మరియు టొరెంట్ గ్రూప్కి చెందిన మెహతా ఫ్యామిలీ. సో ఇలాగా 12 ఫ్యామిలీలు మోర్ దాన్ 1 lakh crore బిజినెస్ని కలిగి ఉన్నాయి. అలానే ఇటీవలి కాలంలో ఫస్ట్ జనరేషన్ ఫౌండర్స్ పెరుగుతూ ఉన్నారు ధనవంతుల సంఖ్యలో. గతంలో ఎక్కువగా లెగసీ ఫ్యామిలీలు, ఎవరైతే ఒక ఉన్నత కుటుంబానికి చెందిన ఫ్యామిలీలు ఉన్నాయో వారే ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు వారికంటే ఎక్కువ ఫస్ట్ జనరేషన్ ఫౌండర్స్ మొట్టమొదటిసారిగా ఒక ఇండస్ట్రీని స్థాపించి దానిని ముందుకు తీసుకువెళ్తూ ధనవంతులు అయిన వారు సుమారు 1696 మంది ఉండగా, లెగసీ ఫ్యామిలీస్ని కంటిన్యూ చేస్తూ ఇంటర్ జనరేషనల్ హెయిర్స్ అంటే ఉన్నత కుటుంబాల యొక్క వారసులు 1290 మంది ఉన్నారు. అంటే లెగసీ ఫ్యామిలీస్ కంటే ఫస్ట్ జనరేషన్ ఫౌండర్స్ ఎక్కువ ధనవంతులు మనం చూడవచ్చు. అలానే ఈ జాబితాలో ఉమెన్ క్రియేటర్స్ కూడా మనం చూడవచ్చు అండి. సుమారు 738 మంది మహిళలు అవుట్ ఆఫ్ 3040. 3040 మందిలో 738 మంది మహిళలు ఉన్నారు. వీరి యొక్క టోటల్ వెల్త్ ఈ మొత్తం జాబితాలో 22.6%గా ఉంది. ఇక రీజనల్ వారీగా మనం చూసినప్పుడు జాగ్రఫికల్గా సుమారు 802 మంది ముంబైలో ఉంటున్నారు. ఈ ధనవంతులు సుమారు 38.4% టోటల్ వెల్త్ని హోల్డ్ చేసి ఉన్నారు. ఇక వెల్త్ కాన్సన్ట్రేషన్ కొద్ది మంది చేతుల్లోనే మిగిలిపోతుంది. ఎస్పెషల్లీ టాప్ 10 ఇండివిజువల్స్ సుమారు 19% టోటల్ వెల్త్ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే సుమారు 19.72 లక్షల కోట్లు మనం ఇందులో చూడవచ్చు. ఇక
యంగ్ డెమోగ్రఫిక్ పెరుగుతూ ఉన్నారు. యువ ధనవంతులని మనము ఇటీవల కాలంలో గ్రోత్ చూడవచ్చు. 2025లో 143 మంది ఇటువంటి ధనవంతులు ఉండగా 2026లో యంగ్ పాపులేషన్ అంటే 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ధనవంతులు 285 మంది ఉన్నారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ మనము చూడాలి అండి. ఒకటి, రైజింగ్ ఉమెన్ క్రియేటర్స్. టోటల్ ఈ లిస్ట్లోని వెల్త్లో 22.6% 738 ఉమెన్ చేతిలో ఉంది. అలానే రీజనల్ వైజ్ ముంబై మొత్తం ఈ లిస్ట్లోని వెల్త్లో 38.4% ముంబైలో నివసిస్తున్న 802 మంది ధనవంతుల చేతిలో ఉంది. టాప్ 10 ఇండివిజువల్స్ ఈ లిస్ట్లోని టోటల్ వెల్త్లో మొత్తం 19% కంట్రోల్ చేస్తూ ఉన్నారు. 19.72 లక్షల కోట్లు వీరి చేతిలో ఉంది. ఈ విధంగా ఈ లిస్ట్లోని కొన్ని స్టాటిస్టిక్స్ మనము ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ గురించి చెప్పినప్పుడు ఈ టాపిక్ని, ఈ గణాంకాలని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎరువుల గుమ్మరింత. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఎరువుల యొక్క వాడకం క్రమేపీ పెరుగుతూ ఉండడాన్ని గురించి వివరిస్తుంది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో జనాభా అనేది గణనీయంగా పెరుగుతూ ఉంది. సో ఈ జనాభాకు తగినట్లుగా ఆహార భద్రతను సాధించడానికి వ్యవసాయంలో ఎరువుల వాడకాన్ని క్రమేపీ పెంచుతూ ఉన్నారు. 1961లో ఇండియాలో మొత్తం ఎరువుల వినియోగం 3.38 లక్షల కోట్లుగా ఉండగా 2023 నాటికి అది 3 కోట్ల టన్నులుగా పెరిగింది. అంటే సుమారు 100 రెట్లు పెరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎరువుల వాడకం గణనీయంగా పెరుగుతూ ఉంది. 1961లో ప్రపంచవ్యాప్తంగా 2.78 కోట్ల టన్నుల ఎరువులను వినియోగించగా 1970 నాటికి 6.33 అండ్ 1980 నాటికి 10.92 ఇలా పెరుగుతూ క్రమేపీ 2010లో 16.72 కోట్ల ఎరువులను వినియోగించగా 2023 నాటికి 18.29 కోట్ల ఎరువుల వాడకానికి ప్రపంచ వ్యవసాయ రంగం చేరింది. ఇందులో 3 కోట్ల టన్నులు భారతదేశంలోనే వినియోగిస్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో ఎరువులను ఇష్టానుసారం గుమ్మరించడం కూడా మనము చూస్తూ ఉంటాము. ఎఫెక్టివ్ వేలో యూజ్ చేయకుండా ఎరువులను ఇష్టానుసారం కొన్ని ప్రాంతాలలో వినియోగిస్తూ ఉండడం వలన అటు భూసారం కూడా దెబ్బతింటూ ఉంది. అందువలనే దీనిని ఎదుర్కోవడం కోసం ఇటీవల కేంద్రం పిఎం ప్రణామ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్ అవేర్నెస్ అండ్ ఎమ్యులరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. దీనిలో ఒక రాష్ట్రం గత 3 సంవత్సరాల సరాసరి కెమికల్ ఫెర్టిలైజర్స్ యూసేజ్ కంటే ఎంత తగ్గిస్తుందో దానిలోని 50% వాల్యూని ఇన్సెంటివ్స్గా ఆ రాష్ట్రానికి కేటాయిస్తారు. గ్రాంట్ల రూపంలో స్టేట్కి ఇది కేటాయించడం జరుగుతుంది. అయితే దీనికోసం సెపరేట్ బడ్జెట్ అలొకేషన్స్ ఉండవు. రాష్ట్రం తమ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ వాటాలో ఎంత మొత్తాన్ని తగ్గించగలుగుతుందో తద్వారా మిగిలిన అమౌంట్ను ఆ రాష్ట్రానికి గ్రాంట్స్ రూపంలో కేంద్రం అందిస్తుంది. అలానే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం ద్వారా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. అలానే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ని వినియోగిస్తున్నప్పుడు వాటిని సమర్థవంతంగా వినియోగించడం కోసం, అంటే వేస్టేజ్ కాకుండా వినియోగించడం కోసం నానో ఫెర్టిలైజర్స్ని కావచ్చు, నీమ్ కోటెడ్ యూరియాని వినియోగించడం కావచ్చు, లేదా డ్రోన్ స్ప్రేయింగ్ వంటి వాటిని ఎఫెక్టివ్ పద్ధతులను ఉపయోగించడం. దీనివలన ఇక్కడ ఓవర్ డోసేజ్ కాకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కెమికల్ ఫెర్టిలైజర్స్ మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి అనేక చర్యలను చేపట్టింది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇండియాకు చెందిన హరీందర్ కౌర్ కామన్వెల్త్ గేమ్స్ 2026లో వెయిట్ లిఫ్టింగ్ 69 kgs కేటగిరీలో సిల్వర్ మెడల్ను సాధించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశం ఇప్పటి వరకు 3 గోల్డ్ మెడల్స్ని, 9 సిల్వర్ మెడల్స్ని మరియు 3 బ్రాంజ్ మెడల్స్ని విన్ అయింది. ఓవరాల్గా 15 మెడల్స్తో భారతదేశం మెడల్స్ టాలీలో 8వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్ చూడండి. ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి 2 కీలక పాలసీ చేంజెస్ని తీసుకువచ్చారు.
ఈ సంస్కరణలలో ప్రధానంగా జెండర్ న్యూట్రల్ ఫ్రేమ్వర్క్ని మనం చూడవచ్చు. లింగ సమానత్వాన్ని సాధించే దిశగా ఈ పాలసీ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, చైనాలోని హ్యాంగ్జోలో జరుగుతున్న ISSF వరల్డ్ కప్లో భారత రైఫిల్ షూటర్స్ సోనం ఉత్తమ్ మాస్కర్ మరియు హిమాన్షు దిల్లాన్ బ్రాంజ్ మెడల్ని సాధించారు. 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వారు కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో చూడండి ఇట్లాంటివి. అలానే భారతదేశం యొక్క మొత్తం ఎక్స్పోర్ట్స్ వాల్యూ $863.1 బిలియన్ కు చేరింది అని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెల్లడించింది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ గ్రోత్ని మనం చూడవచ్చు. ప్రధానంగా బోత్ మెర్కండైజ్ అంటే వస్తువులకి సంబంధించి మరియు సర్వీసెస్ సేవలకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ రెండూ కూడా వృద్ధిని సాధించాయి. ఇటీవలి కాలంలో వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని కుదుర్చుకోవడం వలన ఈ గ్రోత్ సాధ్యమైంది. ఈ టోటల్ ఎక్స్పోర్ట్స్ వాల్యూలో మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ $441.8 బిలియన్ కాగా ఇక మిగిలిన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ $421.3 బిలియన్ గా ఉంది. ఈ విధంగా భారతదేశంలో ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది ఇటీవలి కాలంలో గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. మాదిరి ప్రశ్నలు చూడండి. UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన CEOగా ఇటీవల ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆధార్కు సంబంధించిన UIDAI యొక్క CEOగా ఇటీవల సౌరభ్ విజయ్ బాధ్యతలను స్వీకరించారు. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రధాని మోదీ నార్వే పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను అందుకున్నారు. ఇది మోదీకి లభించిన అంతర్జాతీయ పురస్కారాలలో ఎన్నవది? 32. బట్ ఇప్పుడు మరికొన్ని దేశాలలో కూడా ఆయన అవార్డులను అందుకోవడం జరిగింది. మొత్తంగా 35 అంతర్జాతీయ పురస్కారాలను ఆయన అందుకున్నారు. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ రోజున సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026ను జారీ చేశారు? డేట్ ఇంపార్టెంట్ కాదండి. అయితే ఈ ఆర్డినెన్స్ ద్వారా ప్రధాన న్యాయమూర్తి మినహా మిగిలిన న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కి పెరిగింది. అండ్ ఈ ఆర్డినెన్స్ స్థానంలో ఒక పర్మనెంట్ చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రం 2026 జూలై 20న లోక్సభలో అధికారికంగా బిల్లును కూడా ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్, 2026 మే 14, 15వ తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. INS మచిలీపట్నం ప్రధానంగా క్రింది వాటిలో ఏ విధుల కోసం రూపొందించబడింది? ఈరోజు క్లాసులో మనము INS మచిలీపట్నంకి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.